అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. జనసేన పార్టీ తరపున కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూ, కారణం ఏంటంటే ఏదైతే మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక పెద్ద ప్రాజెక్టుగా ఉన్నటువంటి విశాఖ స్టీలు ఉన్నదో, కొంతమంది బలిదానాల వల్ల ఏర్పడినటువంటి ఒక పెద్ద ఫ్యాక్టరీ, దాంట్లో దాదాపుగా కొన్ని వేల కుటుంబాలు దాని మీద ఆధారపడి బ్రతకటమే కాకుండా ఒక పెద్ద ఎసెట్ అది ఆంధ్ర రాష్ట్రానికి. అలాంటి ఉక్కు పరిశ్రమ గతంలో ఉన్నటువంటి పాలకుల వైఫల్యాల వల్ల అభివృద్ధి దిశగా వెళ్లకుండా క్షీణిస్తూ వచ్చి లాస్ట్కి సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని ప్రైవేటైజేషన్ చేయాలనే ఒక ఆలోచనకు కూడా వెళ్ళే స్థాయికి వచ్చిన తర్వాత ఆనాడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి నేషనల్ పార్టీస్ కానీ ఏ ఒక్కరూ కూడా దానికి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి సందర్భం లేదు. మన రాష్ట్రం చూస్తే మన రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కానీ, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఇప్పుడు మా యొక్క భాగస్వామ్య పార్టీ అయినటువంటి తెలుగుదేశం కానీ ఎవరూ కూడా నోరెత్తలేదు. అది కరెక్ట్ కాదు, ప్రైవేటైజేషన్ చేయొద్దు అని చెప్పేసి మాట్లాడినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో ఒక్క జనసేన పార్టీనే. 2021 జనవరిలో ప్రకటన వస్తే నెక్స్ట్ మంత్లోనే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు కేంద్ర ప్రభుత్వ పెద్దల దగ్గరికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ ఫ్యాక్టరీని ప్రైవేటైజ్ చేయటం కరెక్ట్ కాదు అని చెప్పి రావటమే కాకుండా అప్పటి నుంచి కూడా అనేక రకాలైనటువంటి ఉద్యమాలు చేసి ఎట్టకేలకు ఆ ఫ్యాక్టరీ ఆవరణలోకి వెళ్ళి ఆనాడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోపోయినప్పటికీ, ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా ఆ ఫ్యాక్టరీ ఆవరణలోనే ఒక బహిరంగ సభ పెట్టి అక్కడ ఉన్నటువంటి కార్మికులకు కానీ అలానే రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కానీ ఒక భరోసా కల్పించినటువంటి పార్టీ జనసేన పార్టీ. సో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఎఫర్ట్స్ వల్ల కానీ, గతంలో జనసేన పార్టీ ఎఫర్ట్స్ వల్ల కానీ ఇవాళ సెంట్రల్ గవర్నమెంటు ఒక అడుగు వెనక్కి వేసి ఆ ఫ్యాక్టరీని అభివృద్ధి చేయాలి అనే ఆలోచనతో 11,400 కోట్ల చిల్లర ఇవాళ ప్రకటించడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. కనుక కేంద్ర ప్రభుత్వానికి జనసేన పార్టీ ధన్యవాదాలు తెలుపుతూ, ఇది పూర్తిగా ఒక రాజకీయ పార్టీగా మాట్లాడటం కంటే కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా నేనైతే మాట్లాడుతానో, ఈ యొక్క ఏదైతే ఉందో మన క్రెడిట్ అంటామో, ఈ క్రెడిట్ పూర్తిగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి దక్కాలి. ఎందుకంటే ఆయన రోడ్డు మీదకి వచ్చిన తర్వాతే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒకంత ఆలోచన చేసింది. ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం ఏర్పడినటువంటి ఫ్యాక్టరీ, ఈ ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఫ్యాక్టరీని ప్రైవేటైజ్ చేస్తే కరెక్ట్ కాదేమో అని ఒక ఆలోచన వాళ్ళలో కూడా రేకెత్తింది. సో దానికి పర్యవసానంగానే కూటమి ఏర్పడిన తర్వాత కానీ, కూటమిలో సీటులు తీసుకునేటప్పుడు కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు వెనక్కేసి బీజేపీతో సఖ్యతగా ఉన్న కారణం కూడా రాష్ట్రానికి మంచి చేపించుకోవచ్చు వాళ్ళతో అనే ఒక ఆలోచన చేస్తే ఆ రోజు ఉన్నటువంటి చాలామంది మేధావులు రకరకాల విశ్లేషణలు చేశారు. ఇప్పుడు 2 రోజుల క్రితం ఈ 11,000 కోట్లు ప్రకటించిన తర్వాత కూడా అదే మేధావి వర్గం వచ్చి రకరకాల విశ్లేషణలు మళ్ళా చేస్తూ మొదలుపెట్టారు. ఏదో అభివృద్ధికి ఇచ్చారు కానీ వాళ్ళేమి ప్రైవేటైజేషన్ చేయట్లేదని చెప్పేసి ప్రకటించలేదు కదా అనేది. మినిమం ఆలోచన చేసే ఏ పెద్ద మనిషి అయినా ఒకసారి ప్రైవేటైజేషన్ అని మళ్ళీ అభివృద్ధి చేస్తారు కానీ నిధులు ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నది ఇంకా అది ఎక్కడ ఉంటుంది, ఇంకా ప్రైవేటైజేషన్ మళ్ళీ చెప్పాలి దానికి ప్రత్యేకించి మినిమం ఆలోచన కదా. కానీ ఏదో చెయ్యాలి, ఇదేదో ఒక ఈ కీర్తి అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి వచ్చేస్తుంది, రాకుండా ఏదో ఒకటి మాట్లాడాలనే ఈ మేధావులు ఏదైతే ప్రయత్నం చేస్తారో దయచేసి మీరు రాష్ట్రం అభివృద్ధి చూడండి తప్పితే ఇక్కడ వ్యక్తిగతాలు వద్దు.
వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు చాలా క్రిటిసైజ్ చేశారు. ఇవన్నీ మేము ఎప్పుడు పట్టించుకోవాలా. మా ఆలోచన ఎప్పుడు కూడా రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రంలో ప్రజలకు మంచి జరగాలనే ఏకైక ఆలోచనతోనే ముందుకెళ్తున్నాం తప్పితే ఎవరు మెప్పు కోసమో ఎవరు మెడల్స్ కోసమో ఎప్పుడు కూడా జనసేన పార్టీ పనిచేయట్లేదు. దయచేసి మీరందరూ కూడా మంచి జరిగినప్పుడు మంచిని చెప్పండి ప్రజలకి. ఆ మంచికి కారణమైన వ్యక్తికి మీరు జైలు కొట్టమంటలేదు, కానీ వేరే రకంగా మీరు మాట్లాడద్దని చెప్పేసి మాత్రం ఈ మేధావులందరికీ చెప్తూ మరొకసారి ఖచ్చితంగా జనసేన పార్టీ అనేది ఈ రాష్ట్రం అభివృద్ధి, రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం ఏర్పడినటువంటి పార్టీ. రాజకీయాల్లో ఒక మార్పు తీసుకొచ్చి మళ్ళా పాత తరం రాజకీయ నాయకుల్లాగా రాజకీయ నాయకులైన ఉండాలి తప్పితే ఇవాళ దాచుకోవటం అనే ఆలోచన విధానం పోవాలనే ఒక నినాదంతో వచ్చింది. కాబట్టి ఆ దిశగానే ముందుకెళ్తుంది. ఆ దిశగా ఈ 6 నెలల్లో ఎన్ని సంస్కరణలు వచ్చినాయో, మా నాయకుడు ఉన్నటువంటి శాఖల్లో ఏ రకంగా జరుగుతున్న పరిణామాలను కూడా మీరు అందరూ ఒకసారి గమనించి జనసేన పార్టీని రానున్న రోజుల్లో ఆశీర్వదించమని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరినీ కోరుకుంటూ, ఈ రోజున చూశాను ఇప్పుడే ఇవాళ పేపర్ ఉంది కదా అని చెప్పేసి ఏదో ఒక ఆర్టికల్ రాశారు, మెయిన్ ఎడిషన్లో రాసుకొచ్చారు. ఏదో పవన్ కళ్యాణ్ గారికి ఏదో అంటగట్టాలని, పవన్ పార్ట్నర్కి 1200 ఎకరాలని. ఎవరా పార్ట్నరు? ఆయన ఒక పారిశ్రామికవేత్త, వాళ్ళ అన్న ఒక పెద్ద పారిశ్రామికవేత్త, వాళ్ళ అన్న కొడుకు ఇవాళ రాష్ట్రానికి ఒక మంత్రి. ఆయనకి మాకు సంబంధం ఏంటి? అక్కడ కర్నూలులో ఒక పారిశ్రామిక వాడ వచ్చింది. పారిశ్రామిక వాడ వచ్చినప్పుడు సహజంగా అక్కడికి వస్తారు, పెట్టుబడి పెట్టేవాళ్ళు వస్తారు, పెట్టుబడి పెట్టేవాళ్ళకి ఇస్తారు భూములు. సహజ ప్రక్రియ కదా. గతంలో మీరు చేసిన ఘనకార్యాలేంటి? ఎవరున్నారు? పారిశ్రామికవేత్తలు ఎవరున్నారా? అన్ని పారిశ్రామికవేత్తలకి మీ విజయసాయిరెడ్డి కదా. విజయసాయిరెడ్డి అల్లుడు, విజయసాయిరెడ్డి కూతురు, వీళ్ళే కదా మీకు ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు. తప్పుకుంటే మేము సుబ్బారెడ్డి గారికి సంబంధించినటువంటి స్నేహితులు. మీరు చేసిందే ఇవాళ కూడా జరిగిద్దని చెప్పేసి మీరు అనుకోవటం మీ అవివేకం. అది దయచేసి మీరేదో ఇంకా కూడా సిగ్గు తెచ్చుకోకుండా బురద జల్లాలని ప్రయత్నం చేస్తే ప్రజలు మిమ్మల్ని చేత్కరిస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క గ్రూప్ అంతా కూడా తెలుసుకోవాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ, పవన్ కళ్యాణ్ గారే ఇలాంటివి చేయాలంటే ఆయనకి రాజకీయాలు అవసరం లేదు. మరొకసారి చెప్తున్నాం, ఆయన సంపాదించాలని కూడా రాజకీయాలు తప్పలేదు. ఆయనకి ఎక్కడ కూర్చొని సంపాదించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దయచేసి ఎక్కడైనా మానుకోండి, పిచ్చి రాత్రులు చేయటం, పిచ్చి వీడియోలు పెట్టడం మానుకొని రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర కావాలని చెప్పి తపన పడుతున్నారు. కాబట్టి మీరు ఎవరికైనా ప్రతిపక్ష పాత్ర పోషించి రాష్ట్ర అభివృద్ధికి మీరు కూడా కారకులు కండి. అంతేగాని పిచ్చి వేషాలు ఇస్తే ప్రజలు చెప్పులతో కొడతారని చెప్పేసి మరొకసారి వైఎస్ఆర్ పార్టీ పెద్దలందరికీ తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా విశాఖ ఉక్కు అనేది ఖచ్చితంగా అక్కడే ఉంటుంది, డెవలప్ అవుతుంది. 5 సంవత్సరాల్లో అదొక పెద్ద పారిశ్రామిక రంగంగా రానున్నటువంటి రోజుల్లో మన ముందుకు వస్తుంది. ఇప్పుడున్నటువంటి 1000 మంది ఉద్యోగులు కాకుండా ఇంకా 1000 మందికి దాంట్లో ఉద్యోగాలు వచ్చే దిశగా అది అడుగులేస్తుంది. దానికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకున్నారు. జనసేన పార్టీ ఆ నిశ్చయంతో ఉన్నదని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ, మరొకసారి సెంట్రల్ గవర్నమెంట్కి ధన్యవాదాలు చెప్తూ, ఇంతకి కారణమైనటువంటి మా పార్టీ అధ్యక్షుడు మా పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ గుంటూరు జిల్లా తరపున మేము కూడా ఆయనకి ధన్యవాదాలు చెప్తూ, జై హింద్, జై జనసేన. ముందుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ అంటాం మనం, దాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకురావాలని చెప్పేసి 11,440 కోట్లు రిలీజ్ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి జనసేన పార్టీ తరఫున, మరి మన రాష్ట్ర తరఫున, మనందరి తరఫున కూడా ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది మనందరి కొన్ని వేలాది మంది ఆకాంక్షలు, వాళ్ళ ఫైట్స్ తోటి, మన గుంటూరు వాసి అయినటువంటి అమృతరావు గారి బలిదానంతో మనం సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్. అయితే ఆంధ్రులు దానికి ముందుండి నడిపారే కానీ భారతదేశం మొత్తానికి కూడా అది తలమానికంగా నిలబడింది. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మిగతా సెయిల్లో ఉన్న స్టీల్ ప్లాంట్స్తో పోల్చుకుంటే ఇవి స్పెషలైజ్డ్ స్టీల్స్ చేస్తాయి, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ స్టీల్స్ చేస్తాయి, అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్కి కావాల్సినటువంటి స్టీల్ని తయారు చేస్తాయి. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాంటి స్టీల్ ప్లాంట్ భారతదేశంలో ఇంకొకటి లేదు. అది దానికి ఉన్నటువంటి టెక్నికల్ స్పెషాలిటీ, టెక్నాలజీ వైజ్. అలాగే ఆక్సిజన్ని విస్తృతంగా ఉత్పత్తి చేయగలిగినటువంటి కెపాసిటీ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఉంది. కాబట్టి కరోనా 2వ ఫేజ్లో మనకి ఆక్సిజన్ సప్లై చేయడంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ముందుంది. అలాగే ఒక 30,000 మందికి డైరెక్ట్గాను, ఇంకో 30,000 మందికి ఇండైరెక్ట్గాను
రాబోయే రోజుల్లో మరింత మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వగలిగినటువంటి కెపాసిటీ ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఉంది. ఇవన్నీ గుర్తించి పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా దీన్ని అభివృద్ధి చేయాలే కానీ ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం లేదు, దానికి మేము వ్యతిరేకం. మరి విశాఖ స్టీలు, విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనే నినాదం, ఆ ఎమోషన్ని మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం దగ్గర మొదటి నుంచి కూడా తన ప్రయత్నాలతో చేస్తూనే వచ్చారు. జనసేన ప్రయత్నాలకి ఫలితంగానే ఇది జరిగింది అనడానికి మా నమ్మకం ఏంటంటే, ఈ పొత్తుల్లో అనేక కారణాల వల్ల రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయి. సింప్లీ పవర్లోకి రావాలని, ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలవాలని, అధికారం తమ చేతుల్లోకి రావాలని పొత్తులు జరుగుతూ ఉంటాయి. కానీ మనం గమనించాం, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎవరెవరితో జతకట్టాలో తను ఒక అడుగు తగ్గి కూడా తను తక్కువ ఎమ్మెల్యేలు తీసుకుని, తక్కువ పదవులు తీసుకుని, ఈ కూటమి వల్ల ఆంధ్రప్రదేశ్కి మంచి జరుగుద్దని నమ్మాడు. కాబట్టి కేంద్ర పెద్దలు కూడా దాన్ని గౌరవిస్తూ ఒక అడుగు వెనక్కి తగ్గి ఇవాళ మొదటి విడతగా 11,440 కోట్లు రిలీజ్ చేశారు. దీనివల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఫుల్ కెపాసిటీలోకి రావడానికి అవకాశం ఉంటుంది. వర్కింగ్ క్యాపిటల్కి డబ్బులు ఉంటాయి, పాత అప్పులు ఏమన్నా ఉంటే వాటిని అడ్జస్ట్ చేసుకోవడానికి కొంత డబ్బులు ఉంటాయి. ఇదంతా జరుగుతూ మరి భారతదేశంలో ఉన్న షోర్ బేస్డ్ అంటే బీచ్కి దగ్గరగా ఉన్న, పోర్టుకు దగ్గరగా ఉన్న ఏకైక ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. కాబట్టి ఇది ప్రపంచానికి మనం స్టీల్ ఎక్స్పోర్ట్ చేయడంలో, క్వాలిటీ స్టీల్ తయారు చేయడంలో, భారతదేశం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంకొద్దిగా క్వాలిటీ వైపుకు నడిపించడంలో అది అగ్రగామిగా నిలబడే అవకాశం ఉంటుంది. ఆ విధంగానే కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారు. అది ఇవాళ నిజమైంది. కాబట్టి ముందుగా పవన్ కళ్యాణ్ గారికి, మరి జనసేన సీనియర్ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారి ప్రయత్నాలు ఫలించి ఇవాళ కేంద్రం కూడా మనకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయము, దాన్ని అభివృద్ధి చేస్తాము, రాబోయే రోజుల్లో మరింతగా ఎక్స్పాండ్ చేస్తాము, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలు, పాత ఉమ్మడి జిల్లాలు మొత్తాన్ని కూడా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా క్రియేట్ చేసే అవకాశాలు ఉంటాయని అమిత్ షా గారు ఏదైతే మాట్లాడారో అదంతా కూడా వెల్కమ్ సైన్స్. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి మరొకసారి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, యువతకి ఉద్యోగ అవకాశాలు, రాష్ట్రంలో సంపద సృష్టించడం అంటే ఏంటో ఫస్ట్ డెమాన్స్ట్రేషన్గా ఇది మనం చూడాలి. దీనికి వెనుకున్నటువంటి నాయకులందరూ, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం నడిచిన వాళ్ళందరికీ కూడా మరి ముఖ్యంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.